Hi students, welcome to SS Bhushan channel. I am SS Bhushan. Today we shall deal with the model paper of Acharya Nagarjuna University, Nagarjuna Sagar, Guntur. This model paper is meant for those students who joined in the month of February, that is 2021. Actually, they belong to 2020-21 academic year, but because of Corona, our academic year started in the year in the month of February 2021. Right, now coming to the model paper, section A. The total marks are 75, not section A. The total marks are 75 and the time allotted is 3 hours. So now coming to section A, Roman number 1. Answer any two of the following questions. 2 into 5, 10 marks. Explain the difference between listening and hearing. Why is listening important? What are the barriers to effective listening? How can you make your listening effective? These questions of Roman number 1 can be found in Degree English Semester 1 by SS Bhushan. ఆ బుక్లో చక్కగా ఉన్నాయి. అవి మీరు మీ దగ్గరలో ఉన్న బుక్ షాప్కి అడగండి. నేను స్టార్టింగ్లో ఈ బుక్ని పెడతాను. అదేవిధంగా మీ లెక్చరర్నైనా అడగండి. నెక్స్ట్ సెక్షన్ బి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. రీడ్ ద ఫాలోయింగ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్. రీడ్ ద ఫాలోయింగ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ రైట్ ఎనీ 5 ఇన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్. ఫొనెటిక్స్లో ఇచ్చారు. వాటిని మనం ఆర్థోగ్రఫీలో రాయాలంటే ఇంగ్లీష్ స్పెల్లింగ్లో రాయాలి. 5 into 1 5 మార్క్స్. అది జీఈటీ అని ఉంది చూసారా, అది గెట్ అంటే ఫొనెటిక్స్ ప్రకారంగా అది ఇలా 10 అనే సౌండ్లో తిరగేసి రాయాలి. ఫొనెటిక్స్లో అది అక్కడ కుదరనట్టుగా లేదు. ఎనీవే గెట్. ఎన్ఈడబ్ల్యూ న్యూ. నెక్స్ట్ సిఏమో బటర్, బియూటీటీఈఆర్ బటర్. ఎల్ఈఏఆర్ఎన్ లర్న్. నెక్స్ట్ ఎంపవర్, ఎంపైర్. ఎంపవర్, EMPOWER, empower. Okay. Next one, wheel, WHEEL, wheel. Easy, EASY. Next, IMAGE, image. అది ఇమేజ్ అనుకుంటాం కదా, ఇమేజ్. నెక్స్ట్ వన్, మార్క్ స్ట్రెస్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. బిలీవ్, బిఈ తర్వాత అంటే ఎల్కి ముందు ఇలా అపోస్ట్రఫీ లాంటి మార్క్. నెక్స్ట్ ఇంగ్లీష్, ఈకి ముందు ప్రైమరీ స్ట్రెస్ అంటారు. వెకేషన్, విఈసిఏ కదా, సిఏ తర్వాత ఏషన్ అనే రూల్ ఉంటుంది. చూడండి ఎస్ఎస్ భూషణ్ బుక్లో ఈ రూల్స్ అన్ని చక్కగా ఇచ్చాను. స్ట్రెస్ మార్క్ రూల్స్ 14 ఇచ్చాను. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, ఇది నౌన్ ఫామ్ కాబట్టి పీకి ముందు. నెక్స్ట్ పాసిబిలిటీ, ఇలిటీ అని ఉంది కదా, ఇది ఒక రూల్ ఉంది, ఇది కనుక బీకి ముందు. నెక్స్ట్ ఆల్ దీస్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ఎస్ఎస్ భూషణ్స్ బుక్. నేను అయితే మీరు ఏం చెప్తారండి మరి ఎస్ఎస్ భూషణ్ బుక్లో చూసుకోమని అంటున్నారు అంటే, నేను గ్రామర్కి సంబంధించిన వరకు కూడాను అక్కడ ఉన్న కీని ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఈ డిస్క్రిప్టివ్ అంతా కూడా నేను ఆన్సర్ చేయలేను కదమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడాను షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. రామ్ నెంబర్ 1 ఆన్సర్ చేయలేను. ఇప్పుడు ఈ రూల్స్ ఇప్పుడు చెప్పాలంటే ఈ ఏమంటారు, ఈ ఫొనెటిక్స్ అనమాట యూట్యూబ్ క్లాసెస్లో కూడా ఉన్నాయి. ఎస్ఎస్ భూషణ్ ఫొనెటిక్స్ అని కొట్టినట్లయితే అవేనే చూడండి. అందులో చాలా వివరంగా అనమాట 30 మినిట్స్ ఒక వీడియో, 25 మినిట్స్ ఒక వీడియో చెప్పాను. మోనోప్థాంగ్స్, డిప్థాంగ్స్, కాన్సనెంట్స్ అంటూ చెప్పాను. దయచేసి అవి చూడండి. నెక్స్ట్ మార్క్ స్ట్రెస్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇది అయిపోయింది కదా. మార్క్ అండ్ నేమ్ ద టోన్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఓకే, ఈ టోన్స్ కూడాను ఇందులో మనకి ఫాలింగ్ టోన్ అని, నెక్స్ట్ ఆ ఫాలింగ్ టోన్ అని తర్వాతను లో, ఆ ఫాలింగ్ టోన్లో మళ్ళీ లో ఫాల్ అని ఉన్నాయి. నెక్స్ట్ ఫాలింగ్ టోన్లో హై ఫాల్, రైజింగ్ టోన్లో లో రైజ్, రైజింగ్ టోన్లో హై రైజ్, నెక్స్ట్ ఫాలింగ్ రైజింగ్ టోన్, రైజింగ్ ఫాలింగ్ టోన్ అని ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనమాట ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆల్ ఆఫ్ దెమ్ మస్ట్ బి లర్న్డ్. ఆల్ దోస్ రూల్స్ క్యాన్ బి లర్న్డ్ ఓన్లీ త్రూ కాంటెక్చువల్ ఎగ్జాంపుల్స్. ఏదో బేర్ ఎగ్జాంపుల్స్ని అంటే ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్స్ అయితే కష్టం, కానీ అయినప్పటికీ కూడాను దానికి కొన్ని బండ పద్ధతులు ఉన్నాయి. ఎలా వెళ్తూ ఉందాం. He comes to college every day. This is a statement. So here this comes under the category of falling tone. మళ్ళీ అది ఏ ఫాలింగ్ టోన్ అని అంటే అది లో ఫాల్ అని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ వన్, అమేజింగ్ అన్నటువంటిది ఫాలింగ్ టోన్లోనే మొదటిది ఏమన్నాను, స్టేట్మెంట్ ఫాలింగ్ టోన్లో లో ఫాల్ అనుకోవచ్చు. కరెక్ట్. హీ కమ్స్ టు కాలేజ్ ఎవ్రీడే. అమేజింగ్ అన్నటువంటిది ఫాలింగ్ టోన్లో హై ఫాల్ కిందకు వస్తుంది. మొత్తం ఫాలింగ్ టోన్ అంటే మరి ఇంకంత ఎక్కువగా వద్దు,
మాలాంటి పెద్దవాళ్ళమే అనమాట. ఇది వృద్ధాప్యంలో నేర్చుకున్నాం. సో మొదటిది ఫాలింగ్ టోన్, రెండవది ఫాలింగ్ టోన్, ఫాలింగ్ టోన్లో హై ఫాల్. నెక్స్ట్ ఐఎమ్ సారీ అన్నటువంటిది ఫాలింగ్ టోన్. నెక్స్ట్ మై మదర్ వర్క్స్ హార్డ్, ఇది స్టేట్మెంట్. సో ఫాలింగ్ టోన్. ప్లీజ్ ఓపెన్ ద విండో, ఇది రైజింగ్ టోన్. మళ్ళీ లో రైజ్ అని చెప్పి అనొచ్చు. అయితే ఇందులో ఇంతకీ టోన్ ఎక్కడ మార్క్ చేయాలని అంటే ఎవ్రీడే హీ కమ్స్ టు కాలేజ్ ఎవ్రీడే, ఈ ముందు ఎవ్రీడే, ఈ ముందు పైనుండి కిందకి ఇలా అపోస్ట్రఫీ మార్క్ లాగా. అమేజింగ్ పైనుండి కిందకి. ఐఎమ్ సారీ, సారీ ముందు ఎస్ ముందు. ఓకే, అలాగే అమేజింగ్లో ఏ ముందు. నెక్స్ట్ మై మదర్ వర్క్స్ హార్డ్, ఇక్కడ హార్డ్ ముందు. నెక్స్ట్ ప్లీజ్ ఓపెన్ ద విండో, విండోకి డబ్ల్యూ ఉంది కదా, దానికి కింద నుంచి అంటే కింద నుంచి పైకి ఉండేటట్టుగా. ఎందుకు అది రైజింగ్ టోన్ అనుకున్నాం కనుక. ఓకే, ఇవి మీరు ఎస్ఎస్ భూషణ్ బుక్లో జాగ్రత్తగా దయచేసి చూడండి, నేర్చుకోండమ్మా. నెక్స్ట్ సెక్షన్ సి. ఓకే, ఇక్కడ కాస్త వివరణ ఇచ్చుకుంటూ వెళ్తుంటాను. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఫ్రమ్ అని పడింది, తప్పు. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. వన్ ఆఫ్ మై బ్రదర్స్ డాష్ గోన్ టు కాలేజ్. మీకు ఇలా సెంటెన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే వన్ ఆఫ్ మై టీచర్స్, వన్ ఆఫ్ మై బ్రదర్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ బ్రదర్స్ అనేది ఉంది కదా, ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ ఫామ్ హ్యావ్ వాడాలి అనుకుంటారు. నో, ఇట్ ఈస్ రాంగ్. ద సబ్జెక్ట్ మస్ట్ అగ్రీ విత్ ద వర్బ్ ఫామ్. వన్ అనేటువంటి సింగులర్. నా బ్రదర్స్లో ఒకడు కాలేజీకి వెళ్ళాడు, నా బ్రదర్స్లో ఒకడు ఊరెళ్ళాడు, నా టీచర్స్లో ఒకరు మొన్న కరోనాతో చనిపోయారు అని అలా చెప్పేటప్పుడు వన్ ఆఫ్ మై టీచర్స్, వన్ ఆఫ్ మై బ్రదర్స్ ఈజ్ ఇన్ వైజాగ్, వన్ ఆఫ్ మై టీచర్స్ ఈజ్ ఇన్ గుంటూరు అని మనం చెప్పాలి. సో అలా ఇక్కడ కూడా వన్ ఆఫ్ మై బ్రదర్స్ హ్యాస్ గాన్ టు కాలేజ్. ఐదర్ మై టీచర్ ఆర్ మై ఫాదర్ డాష్ డాష్ మీ ఇన్ మై అసైన్మెంట్. నా టీచర్ అయినా నా ఫాదర్ అయినా సహాయం చేస్తారు అంటే ఒకరే. సో ఇక్కడ కూడాను హెల్ప్స్ సింగులర్, సబ్జెక్ట్ మనం సింగులర్ కింద భావించాలి. హిజ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, హిజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ సింగులర్, హిజ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్లూరల్ ఉంది కదా అని పట్టించుకోకూడదు. హిజ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, హిజ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ప్రైజ్ వర్తి, హిజ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఈజ్ ప్రైజ్ వర్తి. అంటే లాంగ్వేజెస్ అన్నా అక్కడ ఒకవేళ ఇంగ్లీష్ అన్నా లేదా మ్యాథ్స్ అన్నా అది సింగులర్ ఓన్లీ, ప్లూరల్ ఓన్లీ. ఇక్కడ నాలెడ్జ్ని మనం వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్, హిజ్ నాలెడ్జ్. ఓకే, ఈజ్ ప్రైజ్ వర్తి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ అంటే ఏంటనేసి ఇంతకుముందు చెప్పాను చాలా వీడియోస్లో కూడాను. అంబేద్కర్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ మోడల్ పేపర్స్ ఒకసారి చూడండి. అందులో గ్రామర్కి సంబంధించి ఏదైనా సరే గ్రామర్ తాత పుట్టినప్పటి నుండి, నాయనమ్మ పుట్టినప్పటి నుండి కూడాను, భూమి పుట్టినప్పటి నుండి కూడాను గ్రామర్ ఒకటే కాబట్టి దయచేసి ఒకసారి చూడండి. ఎనివే అయినప్పటికీ మరొకసారి చెప్తా. మోడల్ వర్బ్స్, అసలు వర్బ్స్ ఎన్ని రకాలు? మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్. ఓకే, ఇవన్నీ కూడాను చాలా చక్కగా గ్రామర్ 1 to 28 ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో కూడాను చక్కగా ఇచ్చానండి. ఇప్పుడు ఈ మోడల్ ఆక్సిలరీస్లో ఏమేమి ఉంటాయి అని అంటే ఇందులో మీకు ఎస్ఎస్ భూషణ్ బుక్లో చక్కగా టేబులర్ ఫామ్లో ఇవ్వటం జరిగింది. మీరు అవి గుర్తుంచుకుంటే చాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ ఆక్సిలరీస్లో కెన్, కుడ్, విల్, వుడ్ అన్నటువంటివి, తర్వాత షల్, షుడ్, మస్ట్, ought, ought to, have got to, need to, ought to, dare to అన్నటువంటి ఉంటాయి. అవి ఒకసారి చూడండి అమ్మా. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ 85 బట్ హీ డాష్ స్టిల్ రీడ్ అండ్ రైట్ వితౌట్ గ్లాసెస్. మా తాతకి 85 అయినప్పటికీ ఇక్కడ ఎబిలిటీ అన్నారు. ఎబిలిటీ అంటే కెన్, బట్ హీ కెన్ స్టిల్ రీడ్ అండ్ రైట్ వితౌట్ గ్లాసెస్. అద్దాలు లేకుండా కూడా చేయగలరు. సో ఇక్కడ ఎబిలిటీని తెలియజేసేది సరైన మోడల్ వర్బ్ ఏదంటే కెన్. ఓకే, తాత గట్టోడు అనమాట కాబట్టి 85 అయినా అద్దాలు లేకుండా. నాలాంటి వాడికి 40 అయినా సరే అద్దాలు వచ్చేసాయి. ఏం చేస్తాం, ఈ ఆన్లైన్ క్లాసుల పేరుతో కంప్యూటర్ ముందు కూర్చొని ఇలానే అనమాట సెల్ ఫోన్ పట్టుకుంటే గుడ్లు రాలిపోయేటట్టు అయిపోతున్నాయి. ఇంకెన్నాళ్ళు ఈ కష్టాలు మనకి కానీ తప్పదు. మరి ఏం చేస్తాం, తాతలా గట్టిగా ఉండాలమ్మా. నెక్స్ట్ వన్, యూ డాష్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఇక్కడ యూ ఆట్ టు అనేది రావాలి. యూ మస్ట్ అనేటువంటి కరెక్టే కానీ యూ ఆట్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ ఇది ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ లాంటి, ఎథికల్ రెస్పాన్సిబిలిటీ లాంటిది. సో ఆట్ టు, OUGHT. నెక్స్ట్ వన్, fill in the blanks with suitable forms of the verbs given in the brackets. Fortune dash the brave. Fortune favors the brave. Fortune singular, favors. Simple present tense. If he dash hard, he will secure a job. ఇది కూడా కండిషనల్ సెంటెన్స్ ఫస్ట్ టైప్ అంటారు. ఇఫ్ హీ వర్క్స్ హార్డ్, హీ అనేది ఉంది. అదే దే ఉంటే ఇఫ్ దే వర్క్ హార్డ్ దే విల్ సెక్యూర్ ఎ జాబ్ అంతే. నెక్స్ట్ వన్,
It dash since morning. Since is the keyword which indicates that we have to use present perfect continuous. It has been raining. Next, when I went to the station, the train had left అని చెప్పి మనం రాయాలి. నెక్స్ట్ వన్, మై అంకుల్ డాష్ మీ ఏ షర్ట్ టుమారో. మై అంకుల్ విల్ బై మీ ఏ షర్ట్ టుమారో. వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్, ఒక పాస్ట్ టెన్స్ అంటే స్టేషన్కి వెళ్ళడం నిజం, ట్రైన్ పోవడం నిజం. ఈ రెండిట్లో ఏది ముందు జరిగిందండి? ట్రైన్ ముందు పోయింది. సో హ్యాడ్ లెఫ్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. ఇది కూడా అనమాట. వెన్ ఐ వెంట్ టు ద స్టేషన్ ద ఎయిర్ప్లేన్ హ్యాడ్ లెఫ్ట్ అని. ఇవి కూడాను తాత పుట్టినప్పటి నుండి ఇవే ఎగ్జాంపుల్స్. పాస్ట్ పర్ఫెక్ట్కి మరి ఇంకోటి లేవు కాబట్టి తప్పదు. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. మై ఫ్రెండ్ ఈజ్ గుడ్ ఎట్ జనరల్ అవేర్నెస్. ఓకే, ఈజ్ గుడ్ ఎట్ జనరల్ అవేర్నెస్, ఈజ్ గుడ్ ఎట్ మ్యాథ్స్, ఈజ్ గుడ్ ఎట్ ఫిజిక్స్. మెనీ కంపెనీస్ ప్రిఫర్ సాఫ్ట్ స్కిల్స్ టు హార్డ్ స్కిల్స్. ఇక్కడ టు అన్నటువంటిది ఉండాలి. ప్రిఫర్ టు, ఇది ఇక్కడ వచ్చింది కదా, సందర్భం వచ్చింది, చెప్తున్నాను వినండి. ప్రిఫర్ టు, ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, ఐ ప్రిఫర్ కోకోనట్ వాటర్ టు హార్లిక్స్. ప్రిఫర్ టు, జూనియర్ టు, సీనియర్ టు. లతా ఈజ్ జూనియర్ టు మీ, దేవి ఈజ్ సీనియర్ టు మీ, రోసాలిండ్ ఈజ్ సీనియర్ టు మీ, వినోలా ఈజ్ సీనియర్ టు మీ అని చెప్పేటప్పుడు ఇలా సీనియర్, జూనియర్, ప్రిఫర్, నెక్స్ట్ అల్టీరియర్, పోస్టీరియర్, సుపీరియర్ టు అని చెప్పి వాడాలి. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, మెనీ కంపెనీస్ ప్రిఫర్ సాఫ్ట్ స్కిల్స్ టు హార్డ్ స్కిల్స్ అయిపోయింది. మై బ్రదర్ లెఫ్ట్ ఫర్ అమెరికా అంటే చాలామంది ఏమనుకుంటారంటే మై బ్రదర్ లెఫ్ట్ ఎక్కడికి? మై బ్రదర్ లెఫ్ట్ హైదరాబాద్, మై బ్రదర్ లెఫ్ట్ గుంటూరు ఫర్ అమెరికా. అంటే మై బ్రదర్ లెఫ్ట్ గుంటూరు, నేనున్న ప్లేస్ విడిచిపెట్టి గుంటూరు వెళ్ళడానికి అనేటప్పుడు, అదే ఏ ప్లేస్లో ఉన్నామో అది విడిచిపెట్టి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అనేటప్పుడు లెఫ్ట్ ఫర్. ఓకే, అంటే ఇక్కడ లెఫ్ట్ అనేది మనం ఉన్న ప్లేస్. మై బ్రదర్ లెఫ్ట్ గుంటూరు ఫర్ అమెరికా. fill in the blanks with suitable articles. Raju is an honest guy in the college. An, ఓకే, AEIOUR vowels అయినప్పటికీ కూడాను ఇక్కడ మనం వాడవలసింది ఏమిటనంటే an honest, an air, an hour అని చెప్పి వాడాలి. అంటే హెచ్ అన్నటువంటిది కాన్సనెంట్ అయినప్పటికీ కూడాను దాని ముందు వవెల్ అన్నటువంటిది మనం వాడాలి. ఎందుకనంటే బికాస్ హెచ్ ఈస్ ప్రొనౌన్స్డ్ యాజ్ సైలెంట్ వన్. ఓకే, అంటే ఇదే కాదు, ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పాను ఇప్పుడే. యాన్ ఎయిర్, యాన్ అవర్, యాన్ ఆనెస్ట్ అన్నటువంటివి, యాన్ ఆనరబుల్ పర్సన్ అనేది వాడండి. నెక్స్ట్, డాష్ పువర్ సఫర్డ్ ఎ లాట్ డ్యూరింగ్ లాక్డౌన్. ద పువర్, ద రిచ్ అంటే ఒక సెక్ట్, ఎస్ఈసిటి సెక్ట్ అని, లేదంటే ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ని మనం ఉద్దేశించి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఉద్దేశించేటప్పుడు ద పువర్ అంటే ఆ యాడ్జెక్టివ్ ముందు వాస్తవానికి వాడకూడదు. అంటే ఇక్కడ ఎవరని? ద అంటే పువర్ అంటే ద పూర్ పీపుల్ అని. సో పీపుల్ అనేది ఉన్నట్టుగా భావించి ద అనేది వాడాలి. ద పువర్ పీపుల్, ద రిచ్ పీపుల్, పూరు కాదు, ద పువర్. నెక్స్ట్, జాన్ ఈజ్ ఏ యూరోపియన్. ఇందాక చెప్పిన ఏ రూల్కి ఇది ఆపోజిట్. ఇక్కడ హెచ్ అనేది కాన్సనెంట్ అయినా సరే యాన్ వాడాము, ఇక్కడ ఈ అనేది వోవెల్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఏ వాడాలి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అంటే ఈ అన్నటువంటి వోవెల్ అయినా అది కాన్సనెంట్లా పలుకుతున్నాం కాబట్టి అక్కడ వాడవలసింది ఏమిటంటే ఏ అన్నటువంటిది వాడాలి. ఇలాంటివి ఏమున్నాయి? ఏ యూరోపియన్, ఏ యూనివర్సిటీ, ఏ యూనియన్ లీడర్, ఏ 1 రూపీ నోట్, ఏ యూనిక్ పర్సన్. ఓకేనా, ఇవి వాడుకోండి. నెక్స్ట్ వన్, కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్స్. షీ హ్యాస్ సెక్యూర్డ్ మెనీ ప్రైజెస్. హ్యాజింట్ షీ అని చెప్పి రాయాలి. హ్యాజింట్ షీ. హ్యాజ్ అన్నటువంటి స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంది, అంటే షీ హ్యాస్ సెక్యూర్డ్ మెనీ ప్రైజెస్ అనేటప్పుడు టోటల్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ పాజిటివ్. హ్యాస్ ఇంట్ షీ. మై ఫ్రెండ్ ఈజ్ గుడ్ ఎట్ హార్ట్. ఈజింట్ హీ. ఓకే, మై ఫ్రెండ్ ఒక లేడీ అనుకుంటే ఆమె, తమన్నా అనుకున్నా లేదా శృతి హాసన్ అనుకుంటే షీ, ఈజెంట్ షీ. నెక్స్ట్ వన్, మిల్టన్. ఇదేంటిది? పాసివ్ వాయిస్లోకి. మిల్టన్ రోట్ ద ప్యారడైజ్ లాస్ట్. చాలా చక్కగా ఇవి ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్లో ఉన్నాయండి, మీరు చూడండి. ఎస్ఎస్ భూషణ్ బుక్లో ఉన్నాయి, త్వరలో యూట్యూబ్లో కూడా పెడతాను. పాసివ్ వాయిస్. మిల్టన్ సబ్జెక్ట్, రోట్ వెర్బ్ ఫామ్, ద ప్యారడైజ్ లాస్ట్. ఇదేంటిది? ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ ముందు తీసుకురండి. ద ప్యారడైజ్ లాస్ట్ వాజ్ రిటన్ బై మిల్టన్. ఓకేనా, ఇది పాస్ట్ టెన్స్ రూల్లో ఉంటుంది చూడండి, పాస్ట్ టెన్స్ రూల్లో ఇది ఉంది. నెక్స్ట్ వన్, సమ్ వన్ హ్యాస్ స్టోలెన్ మై పర్స్. సమ్ వన్ ఇండెఫినిట్ ప్రొనౌన్, హ్యాస్ స్టోలెన్ అంతా కలిపి వెర్బ్ ఫామ్. మై పర్స్ అనేది ఆబ్జెక్ట్. మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్. సమ్ వన్ రాయకపోవచ్చు. మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్ బై సమ్ వన్. ఓకేనా. నెక్స్ట్ వన్, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్.
Rahul said, I have sent the email. Rahul said that he had sent the email. He had sent. Present perfect must be changed into past perfect. He had. రాహుల్ అనేవాడు అబ్బాయి కదా, హీ వాడండి. ఓకేనా, ఇంకా వాడికి ఏం లింగ నిర్ధారణ పరీక్షలు చేయనక్కర్లేదు. రాహుల్ అది మగ పేరే, మాస్కులిన్ జెండర్. సో హీ హ్యాడ్ సెంట్ ద ఈమెయిల్. శివాజీ సెట్ టు మీ, వాట్ ఈస్ యువర్ నేమ్? ఈ సెట్ టు మీ అంటే చెప్పడం కాదు. శివాజీ ఆస్క్డ్ మీ, శివాజీ ఆస్క్డ్ మీ వాట్ మై నేమ్ వాజ్ అని చెప్పి మనం రాయాలి. ఇది అంటే క్వశ్చన్ని మనం ఏం చేయాలి, పాజిటివ్గా మార్చాలి అక్కడ, అంటే స్టేట్మెంట్ రూపంలో దాన్ని మార్చుకోవాలి. చేంజ్ ద డిగ్రీ ఆఫ్ కంపారిజన్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎన్ని ఉన్నాయండి? పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అన్నటువంటివి ఉన్నాయి 3. ఇప్పుడు ఇందులో వెళ్దాం. ద ఇండియన్ ఓషన్ ఈజ్ వన్ ఆఫ్ ద డీపెస్ట్ ఓషన్స్. డీపెస్ట్ అన్నటువంటిది ఏ అడ్జెక్టివ్ అండి? అది సూపర్లేటివ్ అడ్జెక్టివ్. దీన్ని ఏం చేయాలి మనం? డీపర్ వాడాలి. డీపర్ వాడాలంటే అప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఎలాను? ఏ రూల్కి వర్తిస్తుంది? ఎస్ఎస్ భూషణ్ పుస్తకంలో ఇది దాదాపు ఇది టైప్ 3 అనుకుంటా, టైప్ 3లో ఇచ్చినట్టు ఉన్నా నేను. ద ఇండియన్ ఓషన్ ఈజ్ డీపర్ దాన్ మోస్ట్ అదర్ ఓషన్స్ కానీ మెనీ అదర్ ఓషన్స్ కానీ అవుతుంది. నెక్స్ట్ వన్, గ్రీన్లాండ్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ, లార్జ్ పాజిటివ్ డిగ్రీ వాడాలి. నో అదర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ గ్రీన్లాండ్. దిస్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ థర్డ్ రూల్. థర్డ్ రూల్లో ఇది ఉంది, ఇది చూడండి. నెక్స్ట్ వన్, కరెక్ట్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. నన్ క్యాన్ ప్రివెంట్ యూ. ఇవి మన కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఉంటాయి చక్కగా. నన్ క్యాన్ ప్రివెంట్ యూ టు రీచింగ్, రాంగ్. ప్రివెంట్, ప్రొహిబిట్ అన్నటువంటివి వెర్బ్స్ తర్వాతను మీరు వాడవలసింది ఫ్రమ్. నన్ క్యాన్ ప్రివెంట్, ఇవి ప్రిపోజిషన్స్లో నేను ఇచ్చానండి, చాలా లోతుగా ఇచ్చాను, దయచేసి వినియోగించుకోండి ఎస్ఎస్ భూషణ్ సెమిస్టర్ 1 డిగ్రీ ఇంగ్లీష్ బుక్ని. నెక్స్ట్ వన్, ఐ అండ్ హీ అటెండెడ్ ద ఇంటర్వ్యూ. మనము ఇతరుల గురించి చెప్పేటప్పుడు ముందు ఆ సబ్జెక్ట్ ముందు పెట్టాలి. హీ అండ్ ఐ అటెండెడ్ ద ఇంటర్వ్యూ. సార్ ఒకవేళ 3 ఉన్నారు, అప్పుడు ఏం చేయాలి? రాజు, రవి అండ్ శశి అటెండెడ్ ద ఇంటర్వ్యూ. రాజు, రవి అండ్ ఐ, చివరికి అనమాట నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, సిట్టింగ్ ఆన్ ద గేట్ ఏ స్కార్పియన్ స్టంగ్ హిమ్. తప్పు. ఏంటంటే ఇది సెంటెన్స్ కన్స్ట్రక్షనే రాంగ్. వైల్ హీ వాజ్ సిట్టింగ్ ఆన్ ద గేట్ ఏ స్కార్పియన్ స్టంగ్ హిమ్. ఓకే. నెక్స్ట్ వన్, ఐ ఆమ్ అండర్స్టాండింగ్ ద లెసన్ క్వైట్ వెల్. ఇవి కూడాను వెర్బ్స్ ఆఫ్ పెర్సెప్షన్ ఇచ్చాను, అవి కూడా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఐ అండర్స్టాండ్ ద లెసన్ క్వైట్ వెల్. ఐ లవ్ ఇండియా. ఐ సెన్స్ సంథింగ్ బ్యాడ్. అలానే ఐ పర్సీవ్ సంథింగ్ అనేటట్టుగా పర్సీవ్, లవ్, అండర్స్టాండ్, నో. ఐ నో హిమ్ అనాలి కానీ ఐ ఆమ్ నోయింగ్ హిమ్ రాంగ్. ఐ ఆమ్ లవింగ్ హిమ్ కాదు, ఐ లవ్ కత్రినా కైఫ్ అని అనాలి. ఓకేనా? మీరు అనొద్దు, నేను అంటాను. నెక్స్ట్, మీకు ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత ఏదైనా అనండి, ముందు మాత్రం ఏ వేషాలు వేయొద్దండి. యూ షుడెంట్ బి యాంగ్రీ ఆన్ అదర్స్, యూ షుడెంట్ బి యాంగ్రీ విత్ అదర్స్. ఓకే, మనం ఏంటి తెలుగులో వాడిపై కోపం పడద్దు, వాడి మీద కోపం తెచ్చుకోవద్దంట, మీద అని ఆ ఆన్ పెడతాం, రాంగ్, మంచి ఎర్రర్. యూ షుడెంట్ బి యాంగ్రీ విత్ హిమ్. నెక్స్ట్ కమ్ సెక్షన్ డి. నెక్స్ట్, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ మేకింగ్ కరెక్షన్స్ ఇన్ స్పెల్లింగ్. బాగున్నాయి. ఎప్పుడైనా ఈ స్పెల్లింగ్స్ ఒకటే చెప్పేది. నేను ఈ బుక్లో, నా బుక్లో 500 ఇచ్చాను, కానీ మీరేం చేస్తారంటే అసలు ఆ స్పెల్లింగ్ చూడకుండా మీరు ఇంకో చోట రాసుకోండి. ఇలా చూశారు, చూసిన వెంటనే అనమాట మీరు సొంతంగా వేరే చోట రాసుకోవాలి. అచీవ్, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, అది నా బాధ. ACHIEVE అచీవ్, ACROSS అక్రాస్, RECEIVE రిసీవ్. ఓకేనా? బాగున్నాయి 3 కూడా, మంచి కన్ఫ్యూజ్ అవ్వడానికి తగిన స్పెల్లింగ్సే. ఈ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇలానే ఇస్తారండి. అప్పుడు ఏం చేయాలి? స్పెల్లింగ్ చూడగానే మనం వేరేగా రాసుకోవాలి. అప్పుడు అందులో అనమాట రైట్ స్పెల్లింగ్ ఏదో చూడాలి, రాంగ్ అయితే మనం కట్ చేసి రాయాలి, రీరైట్ చేయాలి. Use punctuation marks correctly in the following sentences. In the following sentence, only one sentence. Very good. My teacher said to me. My, M capital letter. Next, said to me, comma. Quotation must begin. I must be in capital letter. Next, at the end, you have to put full stop. Write a paragraph of about 50 words on any one of the following. My favorite job, advantages and disadvantages of social media, pleasures of reading. ఇవన్నీ ఏంటంటే పారాగ్రాఫ్లో నెరేటివ్ పారాగ్రాఫ్ అని, డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ అని, పెర్సుయేసివ్ పారాగ్రాఫ్ అని ఇచ్చాను, దయచేసి అందులో చూస్తారు ఎస్ఎస్ భూషణ్ బుక్లో. నేను సెక్షన్ ఈ కూడాను. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 50 words.
రైట్ ఏ నోట్ ఆన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇటిక్వేట్ అంటే మంచి మర్యాద. ఇటిక్వేట్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అస్యూమ్స్ ఏ గ్రేట్ రోల్ ఇన్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్. ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ జాబ్. రైట్ ఏ SWOT అనాలిసిస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, నువ్వు ఏదైనా జాబ్కి వెళ్ళేటప్పుడు నీ SWOT అనాలిసిస్, స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ లేదా ఛాలెంజెస్ అంటారు. చివరి టీ బదులు సి పెట్టారు ఈ మధ్యన. అంటే చాలా రోజులుగా ఉంది మేనేజ్మెంట్ వాళ్ళు, ఆ టీ బదులు సి అని అనుకుంటారు. స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ప్లేస్లో ఛాలెంజెస్, లేదా కొంతమంది కన్స్ట్రైంట్స్ అంటారు. ఏదైనా రైటేనండి, గుడ్డిగా ఆర్గ్యూ చేయొద్దు. మా ఎస్ఎస్ భూషణ్ ఎలా చెప్పాడు అనొద్దు. ఓకే రైట్. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్స్ ఛానల్. మీరు దయచేసి ఆ ఎస్ఎస్ భూషణ్ ఛానల్లో ఉన్న ఫోనెటిక్స్ ముఖ్యంగా ఇటీవల గత 10 డేస్ క్రితం నుంచి పెట్టినవన్నీ కూడాను వాచ్ చేయండి. లిజనింగ్ స్కిల్స్ పెట్టాను. నెక్స్ట్ ఫోనెటిక్స్ అంటే స్పీకింగ్ స్కిల్స్లో ఫోనెటిక్స్ 1, ఫోనెటిక్స్ 2, ఫోనెటిక్స్ 3 పెట్టాను. నెక్స్ట్ వర్డ్ స్ట్రెస్ పెట్టాను. నెక్స్ట్ స్ట్రెస్ మార్కింగ్ పెట్టాను. సో ఈ 6 వీడియోలు తప్పకుండా చూస్తారని కోరుకుంటూ మంచి మార్కులు సాధించాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.